బాధితుల కుల బహిష్కరణ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం కృపియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంకం కిష్టయ్య, పుష్ప అనే వృద్ధ దంపతులను కులం నుండి బహిష్కరించి 3 సంవత్సరాలు గడుస్తోంది. ఒక కేసు విషయంలో తమ దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ తమ కులస్తులు కులం నుండి బహిష్కరణ చేసినట్టు తెలిపారు. కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే 50,000 జరిమానా చెల్లించాలంటూ కుల పెద్దలు హుకుం జారీ చేసినట్టు బాధితుడు కృష్ణయ్య తెలిపారు. స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితుడు కృష్ణయ్య వేడుకున్నాడు. తమని శుభకార్యాలకు మరియు అశుభ కార్యాలకు కులస్తులు పిలవడం లేదని తెలిపారు. 3 సంవత్సరాలుగా కులానికి చెందిన చందాన్ని కట్టించుకోవడం లేదన్నారు. వెంటనే స్పందించి కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. వృద్ధాపంలో ఇలా మమ్మల్ని చిన్న చూపు చూడడం పట్ల మనోవేదనకు గురైనట్టు బాధితులు వాపోయారు. అనంతరం ఈ విషయంపై సదాశివనగర్ ఎస్ఐ రంజిత్ వివరణ కోరగా ఎస్ఐ మాట్లాడుతూ కృపియాల్ గ్రామానికి చెందిన కిష్టయ్య కుటుంబానికి కుల బహిష్కరణ చేసిన కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు 4గురిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అమ్మని కూడా బయటకు రమ్మని బాబు నిలబడండి. మనం చూసినట్టు ఆటోమేటిక్ నడుచుకున్నా మనకి ఏదన్నా నిన్ను ఎక్కడో చూసినట్టు వచ్చింది. అయితే నువ్వు నా బిడ్డ ఉంటుండే ఇప్పుడు దేవునిపల్లి ఎక్కడ కట్టుకున్నారు ఇల్లు. నా పేరు అంకం కిష్టయ్య, కుప్రియాల్. నేను నాగంపేటకు పెళ్లికి పోతే పెళ్లికి వచ్చినాక మా మీద ఏదో చెప్పరాని నిందలు రాస్తే దాన్ని ఏం చేసిన మా మన్మన్కి ఫోన్ చేసిన. నాగంపేటకు ఫోన్ చేసి గిట్ల ఎట్లా ఎవరు రాసిండు, నేనెందుకు రాస్తానే తాత నీకు అని చెప్తే మరి గిట్ల అయింది ఎట్లా అంటే ఆయన తెచ్చాడు, కేసు పెట్టిండు. కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం, మంచి చెడ్డలో వెళ్తాం, అన్ని ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది. అరే ఏం రా అది కొట్టేపి అంటే కొట్టేపించిండు. కొట్టేపించాక మన సిఐ దగ్గరకు పోతే కూడా ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు, కొట్టేసిర్రు. ఇప్పుడు మీరు కట్టుకోవాలి, మంచి చెడు సాగు బతుకులకు, పెళ్లిలకు, శుభకార్యాలకు అన్నిటికీ పిలుచుకోవాలి అంటే 50,000 కడితే ఇది తీసుకుంటాం, ఖర్చులు లేకుంటే లేదంటే 50 కాదు, నాకు రూపాయి కూడా కాదన్న. సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు. మీరు ఎప్పటి నుంచి బంద్ పెట్టిర్రో అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతాడు, ప్రతిమే కట్టాడు. నాకు 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి, నాకు చేత కాకుండా అవుతుంది. మా అమ్మకు ఇంత అండి పెడతాను కూడా చేతనైతే లేదు. కట్టే సోమతలు లేము మేము. దండు కట్టి కులంతో కడతాం, కులంలో కలిసి ఉంటాం. మామూలుగా అంటే శుభకార్యాలు కానీ ఏదైనా అపకార్యాలకు శుభకార్యాలకు ఏది
మన కొత్త బిల్డింగ్ కట్టిర్రు, రిబ్బన్ కట్ చేసిర్రు. అప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తనే లేదు. పిలవాలి, కట్టుకొని రూపాయి లేకుండా పిలవాలి నన్ను అంతే. ఎందుకోసం బైకాట్ చేయాల్సి కుల బయటకి ఎందుకు చేయాల్సి వస్తుంది? అదే ఆ కేసు గురించి కేసు పెట్టిరు కాబట్టి బహిష్కరించారు. ఆ కేసు కొట్టేయి కట్టుకుంటాం అంటే కొట్టేసినాక కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కులంకి రావాలంటే ఎంత డబ్బులు అడుగుతారు? ఇప్పుడు ఎప్పటి నుంచి బంద్ ఉన్నాయి అవి కట్టాలి, మరి 50,000 కట్టాలి ఖర్చులై. మేము తిరిగితే ఖర్చులు అయినాయి, ఆ ఖర్చులు కట్టాలంటాం. పోలీసులో కంప్లైంట్ చేసినా, ఇప్పుడు కంప్లైంట్ ఉన్నది పోలీసులో. మొన్ననే 8 తారీఖు. నేను కోరుకునేది మంచి చెడులకు, అన్ని శుభకార్యాలకు, అపకార్యాలకు అన్నిటికి పిలుచుకోవాలి. వాళ్ళ తిరగ నా చెందనే కట్టుకోవాలి, కానీ దండలంటే నాతో రూపాయి కూడా కాదు. గంతే. సదాశివనగర్ మండలం కుప్రియాల గ్రామానికి చెందిన అంకం కిష్టయ్య అనే వ్యక్తి సదాశివనగర్ పిఎస్ నందు దరఖాస్తు చేయడం జరిగింది. వారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని గత 3 సంవత్సరాలుగా వారి కులస్తులైనటువంటి పద్మశాలి సంఘం వారు కుల బహిష్కరణ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఇది కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ విచారణ అనంతరం వారిని తదుపరి చర్యలు తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక 4 కులస్తుల మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది, దానిపైన కేసు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఫంక్షన్లకు పిలవడం లేదు, మరియు వీళ్ళ యొక్క ఫంక్షన్లకు కూడా వాళ్ళు రావడం లేదు, మరి చిట్టి డబ్బులు కట్టుకుంటలేరని దానిగా కేసు ఇయ్యగా అది కేసు నమోదు చేయడం జరిగింది.